హిట్ మూవీలో ఇంట్రెస్టింగ్ ఫారెన్సిక్ అండ్ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ ఉంటాయి. డైరెక్టర్ శైలేష్ కుల్ను యూఎస్ఏ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ లైబ్రరీలో ఉన్న ఫారెన్సిక్ మెటీరియల్ అండ్ 1 year పాటు క్రైమ్ డేటా ఫారెన్సిక్ ఫైల్స్ ని రిఫర్ చేసి డైరీలో నోట్ చేసుకున్నారంట. వాటిలో ఎగ్జైటింగ్ ఉన్న వాటిని తీసుకొని ఒక స్టోరీగా ఫామ్ చేసి హిట్ మూవీ తీయటం జరిగింది. తన దగ్గర ఉన్న వాటిలో జస్ట్ 10% మాత్రమే పార్ట్ 1 లో చూపించారు అండ్ మిగతా అంతా పార్ట్ 2, పార్ట్ 3 ప్లాన్ చేసి మొత్తానికి ఇలా ఒక హిట్ యూనివర్సల్ ని క్రియేట్ చేశారు. అసలు హిట్ మూవీకి ముందుగా విక్రమార్క కథలు అనే టైటిల్ అనుకున్నారంట. జానపదాల బ్యాక్ డ్రాప్ ని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారేమో అని చేంజ్ చేశారంట. మూవీలో ఇంకో డిఫరెంట్ థింగ్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఫస్ట్ హాఫ్ ఎండ్ లో ఇంటర్మిషన్ అని కానీ విరామం అని కానీ ఏ టెక్స్ట్ కూడా రాదు. జస్ట్ విక్రమ్ కింద పడిపోయాక కళ్ళు మూసాక స్క్రీన్ డార్క్ అవుతుంది, ఇదే విరామం. అండ్ నేనైతే చూపించిన ఈ 40% కన్నా చూపించాల్సిన 60% కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. చూద్దాం పార్ట్ 3 ఎలా ఉండిద్దో. ఈ నేషనల్ స్టార్ నానిని ఎంత వైల్డ్ అండ్ క్రూరల్ గా చూపిస్తారో. నాని లుక్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది మామ. చూడాలి May 1st ఎలా ఉండిద్దో. నేనైతే ర్యాంప్ ఉండిద్దు అనుకుంటున్నా గాయస్. చూద్దాం మరి, థియేటర్లో కలుసుకుందాం గాయస్. బాయ్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలంటే మన హలో మూవీ లవర్స్ ఛానల్ని ఫాలో చేయండి.